హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాల్లో మరొక వారం రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటు టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య మూడు పార్టీలో తీవ్ర ఆసక్తి ఉంది. ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు, ఈసారి గవర్నమెంట్ని ఎవరు స్థాపిస్తారు. ఆల్రెడీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా కాన్ఫిడెంట్గా ఉంది, తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి. ఈసారి జనసేనతో పొత్తులో ఉన్నటువంటి టీడీపీ పార్టీకి ఇటు బీజేపీ సపోర్ట్ యాడ్ అవడం వల్ల 2014లో ఏదైతే కాంబినేషన్ రిపీట్ అయిందో అలాంటి కాంబినేషన్ని రిపీట్ చేయాలని చెప్పేసి కూటమి చూస్తుంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై సర్వేలు ఎలా ఉన్నాయి? ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి సర్వే చాలా కీలకంగా ఉంది. ఆత్మసాక్షి సర్వే గతంలో కూడా చాలా యాక్యురసీ ఉన్నటువంటి సర్వే రిపోర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా అది వైసీపీ పార్టీ గెలుస్తుందని చెప్పేసి 2019 ఎన్నికల్లో చెప్పింది. సో ఈ నేపథ్యంలోనే కూటమిగా వస్తున్నటువంటి మూడు పార్టీలు ఎంతవరకు ఆత్మసాక్షి సర్వేని పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చింది? కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఇటు వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తారా, లేదంటే చంద్రబాబు నాయుడికి తిరిగి ప్రజలు అవకాశం ఇస్తారా? వీటన్నిటి గురించి ఆత్మసాక్షి సర్వే ఒక రిపోర్ట్ రెడీ చేసింది ఆత్మసాక్షి సర్వే. సో ఒకసారి ఆత్మసాక్షి సర్వేని చూసుకుంటే మొత్తము 6 రౌండ్లలో రిపోర్ట్ తీసుకుంది. 6 రౌండ్లకు సంబంధించి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, 25 పార్లమెంటు స్థానాలకు సంబంధించి రిపోర్ట్ని సేకరించింది. ఒక్కసారి ఈ శాంపిల్స్ కానీ ఈ రిపోర్ట్ కానీ చూసుకుంటే మాత్రము ఏజ్ గ్రూప్ ఫ్యాక్టర్ వైజ్ కానివ్వండి, ఫార్మర్స్ నుంచి కానివ్వండి, వేజ్ సీకర్స్ నుంచి కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కానివ్వండి, పెన్షనర్స్ నుంచి కానివ్వండి, ఇక ఆటో డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్, ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా, అంటే ప్రతి వర్గం దగ్గర నుంచి, ప్రతి పనిచేసే ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉంది, జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్కీమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ని అయితే సేకరించింది. ఆ రిపోర్ట్కి సంబంధించి కూడా మనం క్లియర్గా చూస్తున్నాము. ఆత్మసాక్షి సర్వే కూడా చాలా గతంలో చాలా యాక్యురసీగా ఇస్తూ వస్తుంది. సో ఒక్కసారి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏ కూటమికి ఎంత ఓట్ పర్సంటేజ్ ఉంది, ఇటు కూటమికి సంబంధించి ఎంత ఉంది, వైసీపీకి సంబంధించి ఎంత ఉంది అనేది కూడా ఒకసారి చేద్దాం. ఒకసారి ఓట్ షేర్ ఫర్ ద పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆన్ 4/5/2024. 2 రోజుల క్రితము ఏపీలో ఓట్ పర్సంటేజ్ ఏ పార్టీకి ఎలా ఉందనేది చూద్దాము. వైసీపీకి సంబంధించి 48.5% ఓట్ బ్యాంక్ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి 46, అదర్స్ 3.5, అంటే కాంగ్రెస్ కానివ్వండి, ఇండిపెండెన్స్ కానివ్వండి, వీళ్ళందరూ కలిపి 3.5% ఓట్ బ్యాంక్ కనిపిస్తుంది. సో మనతో పాటు అనలిస్ట్ చారి గారు ఉన్నారు. చారి గారితో మాట్లాడదాము. సార్, వైసీపీకి 48% ఓట్ పర్సంటేజ్, 2019లో 50కి పైగా ఓట్ పర్సంటేజ్ వచ్చింది. కూటమికి 46, అదర్స్ 3.5. సో 2% తగ్గింది. జగన్మోహన్ రెడ్డి యాంటీ కమ్యూనిటీ తగ్గిందా, లేదంటే జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చక జనాలు ఏమైనా వెనక్కి వచ్చారా? సార్, ఇక్కడ ఆత్మసాక్షి సర్వే మనకు 6 రౌండ్లో వాళ్ళు చూపించారు. ఇక్కడ ప్రజెంట్ కండిషన్ అదర్స్కి 3.5 ఇచ్చారు. ఈ అదర్స్ 3.5 మనకి ఇక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్ బ్యాంక్ ఉంది అంటే అబద్ధం ఒకటి. రెండోది, ఇక్కడ ఈ 3.5 అనేటువంటి ఈ అదర్స్లో నుంచి మినిమం 1.5 ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో అది 13వ తారీఖు పోలింగ్ నాటికి వైసీపీకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అప్పుడు 50 అవుతుంది. సో ఇక్కడ నోటా కానివ్వండి, ఇలా సైలెంట్ ఓటింగ్ ఏది ఉందో ఇది 2%లో 1% హీనపక్షం. ఇప్పుడు జరిగినటువంటి సమీకరణలు కానివ్వండి, తర్వాత వాళ్ళు చేసినటువంటి బోగస్ ప్రచారాలు కొంతమంది 1% యాడ్స్ పోయి మనకు కూటమిలో కలిసే అవకాశం ఉంది. ఓకే, సో అయితే కూటమి 47%కి వెళ్తుంది, వైసీపీ 50%, 49.5, 50%కి వెళ్ళే అవకాశం ఉంది. ఓకే, సో ఇది గ్రాఫ్ కూడా చూస్తున్నాము. కూటమికి సంబంధించి 46%, వైసీపీకి సంబంధించి 48% ఓట్ పర్సంటేజ్ని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక్కసారి ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా చూసుకుంటే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఇటు వైసీపీకి 95 స్థానాల్లో విజయం సాధించేందుకు అవకాశం కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. టీడీపీ అలయన్స్కి 54%, అదర్స్ 26. ఇక టఫ్ ఫైట్, అంటే క్లియర్ మెజార్టీ వచ్చేటువంటి స్థానాలు ఇవి. వైసీపీకి 90 స్థానాల్లో క్లియర్ మెజార్టీ వస్తుంది, కూటమికి 54, 26 అంటే ఎడ్జి. ఇటు వైసీపీ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఎవరైనా గెలిచేందుకు అవకాశం ఉండే స్థానాలు ఈ 26. ఈ 26లో కూడా ఒకసారి చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 95 నుంచి 113, అంటే ఆ 26 పెండింగ్ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ పెండింగ్ స్థానాల్లో డివైడింగ్ చూసుకుంటే 95 నుంచి 113 స్థానాల్లో వైసీపీకి విజయం సాధించబోతుంది. 54 నుంచి 62 స్థానాలు, అంటే చాలా తక్కువ స్థానాలు, అంటే కేవలం 8 స్థానాలు మాత్రమే ఇటు కూటమికి యాడ్ అయ్యే అవకాశం కనబడుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి 26లో 8 మాత్రమే కూటమికి కనిపిస్తున్నాయి, మిగతా 18 వైసీపీకి కనిపిస్తుంది. చారి గారు, నాకు ఈ ఫిగర్ చూస్తుంటే మీరు చెప్పింది గుర్తుకొస్తుంది. అంటే ఇక్కడ మనం సర్వే వరకు మనం ప్లాన్ చేయకుండా లాజిక్ మనం మాట్లాడితే 47 స్థానాల్లో టీడీపీ ఇంతవరకు గెలిచిన సందర్భాలు లేవు. ఓకే, ఆ 47 స్థానాల్లో
కూటమికి 27 స్థానాలు ఇచ్చారు. కూటమికి 31 స్థానాలు వాళ్ళకి ఇచ్చినా కూడా అందులో 27 స్థానాలు టీడీపీ ఎప్పుడూ గెలవనటువంటి స్థానాలు ఇచ్చారు వాళ్ళకి. సో 31 కూటమిలో నుంచి కేవలం 11 స్థానాలు మాత్రమే కూటమి గెలుచుకోగలుగుతుంది. సో మిగిలినటువంటి 20 స్థానాలు వైసీపీ గెలుపుకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో ఇందాక చెప్పినట్టు అదర్స్ 26 చెప్పారు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ సర్వే కూడా 26 మందికి ఎప్పుడు ఇవ్వలేదండి. అంటే అదర్స్ ఇన్ ద సెన్స్ టఫ్ ఫైట్ ఉన్నటువంటి నియోజకవర్గాలు 26. ఇక్కడ టఫ్ ఫైట్ అనేటువంటిది డిసైడ్ ఫ్యాక్టర్ చూసినప్పుడు ఉదాహరణకి కొన్ని మడకశిర ఉంది. మడకశిరలో త్రిముఖపురం అన్ని సర్వేలు ఏం చేస్తున్నాయి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని అంటున్నారు. సో అది మళ్ళా అదే సర్వే అదే ఇంకొక దాంట్లో చూస్తున్నారంటే ఇది ఛాన్స్ ఉంటుంది అని ఒకటి. ఛాన్స్ ఉన్నది అన్నదానికి గెలుపు ఉన్నదన్న దానికి మధ్యలో ఎంత ఓటు షేర్ ఉంటుందండి. సో ఓవరాల్ చెప్పాలంటే ఆ 26 అదర్స్ అనే దాంట్లో నుంచి కేవలం 6 స్థానాలే అదర్స్కి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఓకే. 6 స్థానాలు అదర్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 113 అనేటువంటిది 195 నుంచి 107, 110 వరకు అయితే మనం ధైర్యంగా మనం వైసీపీకి ఇవ్వచ్చు అండి. ఓకే. సో ఒకసారి జిల్లాల వారీగా కూడా చూద్దాం. ఇచ్చాపురం టీడీపీ గెలిచేందుకు అవకాశం ఉంది. పలాస వైసీపీ గెలిచిపోతుంది. టెక్కలి టీడీపీ గెలుస్తుంది. పాతపట్నం వైసీపీ గెలుస్తుంది. శ్రీకాకుళం వైసీపీ గెలుస్తుంది. ఆముదాల వలస టీడీపీ గెలుస్తుంది. ఎచ్చెర్ల వైసీపీ గెలుస్తుంది. రాజం టీడీపీ గెలుస్తుంది. పాలకొండ వైసీపీ గెలుస్తుంది. నర్సన్నపేట టఫ్ ఫైట్. సో ఏంటి శ్రీకాకుళం మొత్తం 10 ఉన్నాయి, వైసీపీ వచ్చేసి 3, 6, 1 టఫ్ ఫైట్. ఎలా ఉంటుంది, ఎలా చూస్తారు? 2019 పోలింగ్ చూసుకుంది. 2000 పోలింగ్ సమయంలో అంత జగన్ వేవ్లో కూడా ఇక్కడ ఇచ్చాపురం టీడీపీకి వచ్చింది. అంటే ఇక్కడ గ్రాడ్యువల్గా ఈ సర్వే ఏమొస్తుందంటే గతం కంటే ఇక్కడ మెరుగైన ఫలితాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పథకాల యొక్క ప్రభావం బలంగా కనపడింది. కాబట్టి ఇచ్చాపురంలో వైసీపీ అభ్యర్థి 500 నుంచి 2000 ఓట్ల మధ్య 2019 పోలింగ్ ప్రకారమే చూసుకుంటే ఈసారి గతంలో వచ్చిన టీడీపీ మెజారిటీ ఏదైతే ఉందో ఇక్కడ వైసీపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చెప్తున్నారు వైసీపీ గెలుస్తుంది. ఓకే. తక్కువ ఎడ్జ్లో బయటపడుతుంది. ఓకే. సో అతను చెప్పిందంటే ఎడ్జ్ ఫర్ టీడీపీ అలయన్స్ అన్నారు. ఇంకా 10 వారాల టైం ఉంది మనకు. ఇది ఆల్రెడీ 4 తారీఖు తీసింది మనకి ఇది. సో కాబట్టి ఇది టీడీపీకి వైసీపీకి కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. 500 నుంచి 2000 ఓట్ల మధ్య ఇక్కడ ఒడ్డున పడుతుంది. ఓకే. సో మీ వ్యూ ప్రకారం ఇక్కడ 10 ఉంటే 6 వైసీపీ గెలవబోతుంది. టెక్కలి టీడీపీ. సో అక్కడ ఏదైనా అది కూడా టైట్ ఫైట్ అది. సో అక్కడ ఏదైనా జరగచ్చు. ఇక్కడ వచ్చేసరికి ఆముదాల వలస వచ్చేసరికి పక్క టీడీపీకి వెళ్ళిపోతాం మనం ధైర్యంగా చెప్పుకోవచ్చు. సో మిగిలిన చోట ఏదైతే ఉందో ఈ రాజ్యాంగం టీడీపీకి వెళుతుంది. ఓకే. సో మిగిలిన ప్లేస్లో మొత్తం కూడా టోటల్గా నరసన్నపేట ఒకటి కీన్ కంటెస్టెంట్, ఇక్కడ ధర్మాన కృష్ణదాస్. సో ఈ టైట్ ఫైట్ ఇది. అవును, మనం చెప్పుకున్నాం చాలా సార్లు టైట్ ఫైట్. సో కాబట్టి ఇక్కడ శ్రీకాకుళంలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో 6, 4. ఓకే. సో ఇక్కడ కూడా అదే ఇచ్చారు 6, 4. కాబట్టి ఇచ్చిన ప్లేస్ ఇచ్చాపురం వైసీపీ, పలాస వైసీపీ, టెక్కలి టైట్ ఫైట్, అక్కడ ఏదైనా జరగచ్చు. సో పాతపట్నం వైసీపీ, శ్రీకాకుళం వైసీపీ, ఆమదవలస టీడీపీ, ఎచ్చెర్ల వైసీపీ, రాజం టీడీపీ, పాలకొండ వైసీపీ, నరసన్నపేట టీడీపీ కిన్ కంటెస్టెడ్. ఇది బొబ్బిలి వచ్చేసరికి ఇది నెక్స్ట్ మరి విజయనగరం జిల్లాకు చూద్దాం. సో విజయనగరం జిల్లాకి మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బొబ్బిలిలో వైసీపీ గెలవబోతుంది. శృంగవరపుకోటలో టీడీపీ గెలవబోతుంది. నెల్లిమర్లలో టఫ్ ఫైట్. విజయనగరంలో వైసీపీ, గజపతి నగరంలో వైసీపీ, పార్వతీపురంలో వైసీపీ, సాలూరు వైసీపీ, కురుపాం వైసీపీ, చీపురుపల్లి వైసీపీ. సో విజయనగరం జిల్లాలో 2 నియోజకవర్గాలు మాత్రమే టఫ్గా చెప్తున్నారు. ఒకటి ఆల్రెడీ శృంగవరపుకోట టీడీపీకి ఇచ్చారు. నెల్లిమర్ల మాత్రం ఇక్కడ జనసేన అభ్యర్థి లోకం మాధవి పోటీ చేస్తున్నారు. సో ఎలా ఉంటుంది ఈ 2 నియోజకవర్గాల గురించి మీరు చెప్పాలి. అంటే ఇక్కడ బొబ్బిలి మనం మొదట చెప్పినటువంటి సర్వే ప్రకారం జగన్ గారి మన యాత్ర తర్వాత అక్కడ మార్పు వచ్చింది. సో ఇక్కడ బొబ్బిలి కూడా మనకు ఎడ్జిలో బయటపడే అవకాశం ఉంది వైసీపీ. ఇక్కడ టోటల్గా విజయనగరం 9 స్థానాలు, 9 స్థానాలు అతి తక్కువ మెజారిటీతో నెల్లిమర్రలో కూడా ఒక 1500 ఓట్లతో కూడా వైసీపీ బయటపడే అవకాశం ఉంది. సో క్లీన్ స్వీప్ విజయనగరం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. ఓకే. సో మొత్తం విశాఖపట్నానికి సంబంధించి మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. విశాఖపట్నంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో
పాయకరావుపేట టీడీపీ విజయం సాధించబోతుంది, అనకాపల్లి టీడీపీ విజయం సాధించబోతుంది, గాజువాక టీడీపీ విజయం సాధించబోతుంది, చోడవరం వైసీపీ, అరకు వైసీపీ, మాడుగుల వైసీపీ, నర్సీపట్నం టీడీపీ, పాడేరు వైసీపీ, యలమంచిలి వైసీపీ, భీమిలి టీడీపీ, పెందుర్తి టీడీపీ, విశాఖపట్నం ఈస్ట్ టీడీపీ, విశాఖపట్నం సౌత్ వైసీపీ, విశాఖపట్నం నార్త్ వైసీపీ, విశాఖపట్నం వెస్ట్ టఫ్ ఫైట్. సో ఏంటి చారి గారు, మొత్తం 15 ఉన్నాయి. ఈ 15 స్థానాల్లో మనం గతంలో మనం ఇచ్చినటువంటి ప్రొడక్షన్కి దాదాపు దగ్గరకు వచ్చింది. సో పాయకరావుపేట అది 100% టీడీపీకి వెళ్ళేటువంటి సీట్ అది. రెండవది గాజువాక టైట్ ఫైట్, ఇక్కడ కూడా కష్టమే వైసీపీ. తర్వాత చోడవరం, అరకు, మాడుగుల టైట్ ఫైట్ చెప్పుకున్నాం మనం. సో ఇది అనుకూలంగా ఉంది. నర్సీపట్నం వచ్చేసరికి మనకు అయ్యన్న పాత్రుడు, సో ఇక్కడ కూడా కొంత టైట్ ఫైట్ వస్తుంది. రెండోది వచ్చేసరికి పెందుర్తి వచ్చేసరికి పాడేరు, ఏవైతే విశాఖ జిల్లాలో ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయో అవి వన్ సైడ్ వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇక్కడ భీమిలిపట్నం టైట్ ఫైట్, పెందుర్తి వచ్చేసరికి మినిమం ఓట్లతో తక్కువ మెజార్టీ కూడా ఫైనల్ లిస్ట్లో మనకు పెందుర్తి ఆదీప్ గెలవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆదీప్ 100% ఇక్కడ టీడీపీ. ఇప్పుడు వాళ్ళ ఆలోచన అది. ఇప్పుడు వాళ్ళు చేసిన సర్వేలు వరకు ఉంటాయి, మనం గ్రౌండ్లో తిరిగి చేసిన సర్వే ఉంది. సో ఓవరాల్గా ఇది అనుకూలంగా ఉన్నప్పటికీ పెందుర్తి, విశాఖపట్నం ఈస్ట్ వచ్చేసరికి అనుకూలమే, విశాఖపట్నం సౌత్, ఇవన్నీ కూడా వరుసకున్నాయి. సో కాబట్టి ఈ 15 స్థానాల్లో 50-50 ఉండే అవకాశాలు ఉంటాయి. ఓకే. సో ఈస్ట్ గోదావరి మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, చాలా పెద్ద జిల్లా ఈస్ట్ గోదావరికి సంబంధించి. మొత్తము ఎక్కువగా ఈ జిల్లాలు, గోదావరి జిల్లాలు డిసైడ్ చేస్తే ఎవరు గెలుస్తారు ఎవరు గెలవు అనేది. ఒకసారి ఇది కూడా చూద్దాము. పత్తిపాడు టీడీపీ గెలవబోతుంది, పిఠాపురం టఫ్ ఫైట్, కాకినాడ టఫ్ ఫైట్, పెద్దాపురం టీడీపీ గెలవబోతుంది, కాకినాడ సిటీ వైసీపీ గెలవబోతుంది, ముమ్మిడివరం టీడీపీ గెలవబోతుంది, రామచంద్రాపురం వైసీపీ గెలవబోతుంది, అమలాపురం వైసీపీ గెలవబోతుంది, రాజోలు టఫ్ ఫైట్, కొత్తపేట టీడీపీ గెలవబోతుంది, మండపేట టీడీపీ గెలవబోతుంది, రాజానగరం వైసీపీ, రాజమండ్రి సిటీ వైసీపీ, రాజమండ్రి రూరల్ టీడీపీ, జగ్గంపేట టీడీపీ, రంపచోడవరం వైసీపీ, పి గన్నవరం వైసీపీ, అనపర్తి వైసీపీ, తుని వైసీపీ. మొత్తం 19 చారి గారు. సో ఈ 19 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఏ ప్రభుత్వానికి డిసైడ్ ఫ్యాక్టర్. అవును. అంటే ఇక్కడ ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో 30 స్థానాలు టీడీపీ గెలుచుకోగలిగితే అధికారం చేయబడుతుంది. 30 స్థానాలు గెలిచినట్లయితే 100% కూటమి ఫామ్ చేస్తుంది. ఇన్ సేమ్ వే ఈస్ట్ గోదావరి జిల్లాలో కానీ వెస్ట్ గోదావరి జిల్లాలో కానీ 15 సీట్లు కనుక వైసీపీ గెలుచుకుంది అంటే 100% ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. ఇక వాళ్ళు ఇచ్చిన సర్వే చూసినట్లయితే ఇక్కడ మనకు పత్తిపాడుది పరుపుల వరకు ఇచ్చున్నారు. సో కొంత అది అక్కడ అభ్యర్థి నిర్మాణంలో కొంత ఇబ్బందికరం. సో పత్తిపాడు టోటల్గా వెళ్తుంది. పిఠాపురం, కాకినాడ పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు, వంగాగీత గెలుస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు అనే దానికంటే వంగాగీత గెలుస్తుందని చెప్తాను. ఎందుకు పవన్ కళ్యాణ్ గెలుస్తారని చెప్పడానికి ఏమైందండి? మీ మనసు ఒప్పుకోవట్లేదా? అంటే జరిగే చెప్పాలి, జరగని చెప్పకూడదు కదా. ఎందుకంటే ఇక్కడ ఈ పిఠాపురంలో ఉండేటువంటి ప్రజానీకాల యొక్క మానసిక స్థితి గమనించుకోలేకపోయాడు. ఇప్పుడు చివరికి ఆయన ఎక్కడైతే వైసీపీ అభ్యర్థులు ఓడిపోతున్నారు అని మనం డిసైడ్ చేసి చెప్పామో ఆయన ఆ ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళని తిడటం వల్ల వాళ్ళకి సింపతి పెరుగుతుంది. ఉదాహరణ పొన్నూరు సభ జరిగింది. ఆ పొన్నూరు సభకి వెళ్ళి అంబటి రాంబాబు అల్లుడు గురించి అవసరమా? కాదు కదా. ఇప్పుడు ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి, వాళ్ళ కుటుంబాల సమస్యలు లేవా? రేపు పొద్దున ఇంకా మీకు తెలుసు తెలియదు, రేపు కానీ ఎల్లుండి కానీ రేణుకా దేశాయ్ పిఠాపురంలో ప్రచారం చేస్తుంది. ఓకే, తప్పేముంది అందులో? ఆయన సంబంధించిన ఆయన భార్య కాదు, డైవర్స్ అయిపోయింది, ఆ ప్రచారం చేసుకుంటాం, నష్టమేముంది? సో కాబట్టి ఇక్కడ ప్రచారం చేసుకునే విధానంలో నీవేం చేస్తావు అనే దానికంటే వ్యక్తిగత విమర్శలు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఆపుకోగలుగుతాడో ఆ రోజు పవన్ అసెంబ్లీకి వెళ్తాడు. సో పిఠాపురం నియోజకవర్గంలో 100% వంగాగీత గెలుస్తుంది. సరే, కాకినాడ రూరల్ వచ్చేసరికి కన్నబాబు గెలుస్తాడు, కన్ఫామ్ గెలుస్తున్నాడు అక్కడ.
పెద్దాపురం ఎడ్జ్ అన్నారు. ఇది కూడాను 500 నుంచి ఎవరు గెలిచినా 500 నుంచి 1000 ఓట్ల మధ్య అంతకుమించి ఉండదు. ఈ కాకినాడ సిటీ వచ్చేసరికి వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువ. ద్వారంపూడి చంద్రశేఖర్. ఇదే పవన్ కళ్యాణ్ గనక తొడగొట్టి మన భానుగుడి సెంటర్లో తొడగొట్టి గొడ్డలిప్ప తీసి కొడతాను, బజార్లో తిప్పుతాను, అక్కడ పోటీ చేయకుండా ఎక్కడికి వెళ్ళేట్టు. సో ఇక్కడ పోటీ చేస్తుంటే ఏమన్నా ద్వారంపూడి ఎఫెక్ట్ పడేది. సో కాబట్టి ఇక్కడ కాకినాడ సిటీ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలని తక్కువ మెజార్టీతో బయటపడతాడు. రెండోది మిమ్మిడివరం, ఇది టీడీపీ అన్నారు. ఇది మన లాస్ట్ ఏమైనా జరగచ్చు. రెండవది అమలాపురం, రామచంద్రాపురం, రాజోలు, ఈ 3 వైసీపీకి వస్తాయి. కొత్తపేట వచ్చేసరికి ఎడ్జిలో టీడీపీ అంటున్నారు కానీ కొత్తపేట వచ్చేసరికి కొంత టైట్ ఫైట్, టీడీపీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మండపేట వచ్చేసరికి పూర్తి స్థాయిలో అక్కడ తోట త్రిమూర్తులు గెలుస్తున్నాడు. తోట త్రిమూర్తులు. రాజమండ్రి సిటీ వచ్చేసరికి పూర్తి స్థాయిలో మార్గాని భరత్ గెలుస్తున్నాడు. రాజమండ్రి రూరల్, ఇది టోటల్గా మన గతంలో చెప్పుకున్నట్టుగా కనుక బుచ్చే చౌదరి అప్పుడు నిడదవోలు ఇచ్చినటువంటి సీటు అభ్యర్థులు అక్కడ కనుక ఓటు క్రాస్ పెడితే మాత్రం అక్కడ టీడీపీ గెలిచే అవకాశం, వైసీపీ గెలిచే అవకాశం ఉంది. జగ్గంపేట జ్యోతుల నెహ్రూ. సో ఇది టైట్ ఫైట్, ఇది డిసైడ్ అయితే కాదు. రంపచోడవరం కానీ, పి గన్నవరం కానీ, అనపర్తి, తుని, ఈ 1 సైడ్గా వైసీపీ. సో ఈ 19 నియోజకవర్గాల్లో హీనపక్షం 9 దాకా వచ్చే అవకాశాలు. సో ఒకసారి వెస్ట్ గోదావరి కూడా చూద్దాం. వెస్ట్ గోదావరిలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిడదవోలు వైసీపీ గెలవబోతుంది, ఆచంట టఫ్ ఫైట్. పాలకొల్లు టీడీపీ కూటమి గెలవబోతుంది, ఉంగుటూరు వైసీపీ గెలవబోతుంది, ఏలూరు వైసీపీ గెలవబోతుంది, పోలవరం వైసీపీ గెలవబోతుంది, చింతలపూడి టఫ్ ఫైట్, దిందులూరు వైసీపీ గెలవబోతుంది, గోపాలపురం వైసీపీ గెలవబోతుంది, తాడేపల్లిగూడెం టీడీపీ కూటమి గెలవబోతుంది, కొవ్వూరు వైసీపీ గెలవబోతుంది, నర్సాపురం టీడీపీ గెలవబోతుంది, భీమవరం టఫ్ ఫైట్, ఉండి టీడీపీ గెలవబోతుంది, తణుకు టీడీపీ గెలవబోతుంది. మొత్తం 15. చారి గారు కూటమికి ఎన్ని ఇచ్చారు అంటే ఇక్కడ నిడదవోలు 100% భారీ మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది. ఓకే, అందరూ గెలడ సందేహం లేదు. ఆచంట ఆయన చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఇతనికి ఎడ్జిలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. మనం గత ప్రొడక్షన్స్ ఇది కష్టం అనుకున్నాం, గ్రౌండ్లోకి వెళ్తే కొద్దిగా పాజిటివ్గానే ఉంది. సో ఇక్కడ పాలకులు వచ్చేసరికి టీడీపీ టఫ్ ఫైట్, అవతల పక్కన బీసీ కమ్యూనిటీ వ్యక్తి, టోటల్గా అక్కడ బీసీలు ఏకమయ్యారు ఈసారి. సో ఇది టైట్ ఫైట్ అవుతుంది. ఉంగుటూరు కానీ ఏలూరు కూడాను టైట్ ఫైట్లో కూడా బయట పడతాడు సందేహం లేదు. మన 2 days ఏలూరులో ఉన్నాం కాబట్టి కొన్ని ప్రాంతాలు ఇప్పుడు అంబికా కృష్ణ లాంటి వాళ్ళు బీజేపీలో ఉంటూ వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నారు. కొంత అక్కడ అవకాశాలు అయితే మెరుగు, ఈ వారం రోజులు మార్పులు వస్తాయి. పోలవరం, చింతలపూడి కూడా కింగ్స్లో అది కొద్దిగా వైసీపీకి ఎడ్జ్ అయినప్పుడు ఫైనల్గా అది టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దెందులూరు అబ్బాయి చౌదరి, గోపాలపురం వచ్చేసరికి తానేటి వనిత, ఇక్కడ తాడేపల్లి కూడా సరే ఈయన మ్యాక్సిమం భారీ మెజారిటీతో ఓడిపోతున్నాడు. తాడేపల్లి కూడా ఓడిపోతాడు. ఎవరు మన వైసీపీ మినిస్టర్ ఓడిపోతున్నాడు. అట్లాగే నరసాపురం టైట్ ఫైట్, ఇది డిసైడ్ అవ్వడం లేదు. భీమవరం వచ్చేసరికి పూర్తి స్థాయిలో గంధి శ్రీనివాస్ గెలుస్తారు. ఇక్కడ ఉండి వచ్చేసరికి అక్కడ శివరామరాజు రెబల్ కాబట్టి రామరాజు సహకరించట్లేదు. ఇక్కడ 1 సైడ్ ఇక్కడ ఈ ఉండి వచ్చేసరికి ఎడ్జిలోనా సరే పూర్తి స్థాయిలో వైసీపీ గెలుస్తుంది. అంటే రఘురామకృష్ణరాజు ఓడిపోతాడు 100%. రఘురామకృష్ణరాజు ఇక్కడ చేదు అనుభవం. రెండోది వచ్చేసరికి తణుకు వచ్చేసరికి యాదవ్ కమ్యూనిటీ ఇచ్చారు. సో కొంత అది ఇబ్బందికరంగానే ఉంది. అయినా సరే అతను ఒడ్డున పడతాడనే మామూలు ఎక్కడ తక్కువ మెజారిటీ బయటపడచ్చు. సరే నూజిబీడు వచ్చేసరికి కొలుసు పార్థ సారథి గతంలో మనకు పెనమలూరు అక్కడికి వెళ్ళాడు. సో అక్కడ వైసీపీకి అవకాశం ఎక్కువ ఉంటుంది. రైట్. ఒకసారి కృష్ణా జిల్లా చూద్దాం. కృష్ణా జిల్లాలో మొత్తం ఓవరాల్ ఏంటంటే ఆ 15 స్థానాల్లో 50-50 సగం ఎవరికైనా అవకాశం ఉంటుంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీలు ఉన్నాయి. నూజివీడు వైసీపీ గెలవబోతుంది, తిరువూరు వైసీపీ గెలవబోతుంది, గన్నవరం టఫ్ ఫైట్, కైకలూరు వైసీపీ గెలవబోతుంది, పెనమలూరు టీడీపీ, పెడన టీడీపీ, పామర్రు వైసీపీ గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ టీడీపీ గెలవబోతుంది, జగ్గయ్యపేట టఫ్ ఫైట్, మైలవరం టీడీపీ గెలవబోతుంది, నందిగామ వైసీపీ, గుడివాడ వైసీపీ, విజయవాడ ఈస్ట్ వైసీపీ. 16లో మొత్తం ఇక్కడ ఇచ్చింది ఎన్ని 4 మాత్రం ఇచ్చారు, 2 టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక్కడ మన కింద చూసినట్టయితే విజయవాడ ఈస్ట్, గుడివాడ, నందిగామ, మైలవరం కూడా
వసంత కృష్ణప్రసాద్కి పైన అతను శిష్యుడే పోటీ చేశాడు. కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో వసంత కృష్ణప్రసాద్ని ఓడించడానికి దేవినేని ఉమా బాగా కష్టపడుతున్నాడు, గ్రౌండ్ వర్క్ బాగా చేస్తున్నాడు. దేవినేని ఉమా సపోర్ట్ చేస్తున్నాడు అంటున్నారు. చంద్రబాబు హామీ ఇచ్చారు, దేవినేని ఉమా సపోర్ట్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మైలవరం దేవినేని ఉమాకి సీట్ అది వసంత కృష్ణ తీసుకున్నాడు. అక్కడ వసంత కృష్ణప్రసాద్ కనుక గెలిస్తే ఉమా ఎక్కడికి వెళ్ళాలండి జీవితంలో? ఎక్కడ సీట్ ఉంది కృష్ణా జిల్లాలో ఆయనకి? ఓకే. సో ఇక్కడ దేవినేని ఉమానే వసంత కృష్ణప్రసాద్ని ఓడిస్తున్నాడు. ఓకే. ఇక్కడ వైసీపీని గెలిపిస్తున్నాడు ఇంటర్. ఇక్కడ ఏంటంటే ఇదే మైలవరం వసంత కృష్ణప్రసాద్ జూబ్లీ హిల్స్ క్లబ్లో నా సమక్షంలో ఎవరిని కలిశాడు? వైసీపీ అధికార పార్టీలో ఉంటూ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు అతన్ని బయటకు తీసుకురావడానికి నన్ను ఏదైనా పూజా కార్యక్రమాలు చేయమని చెక్ పోస్ట్ క్లబ్లో కూర్చున్నప్పుడు ఈయన ఎక్కడ కూర్చున్నాడు, ఈయన నాతో ఏం మాట్లాడాడు అన్నా, నువ్వు వాళ్ళు సహకరించొద్దు, అంతైనా మన పార్టీ మంది అని నాకు నీతులు చెప్పి ఈ సిగ్గుమాలినాడు 3 రోజు కండవా కప్పుకున్నాడు. సరే, అది అంటే ఇక్కడ ఉమాకి కృష్ణప్రసాద్కి మధ్య ఉన్నటువంటి కోల్డ్ వార్ ఏదైతే ఉందో ఇక్కడ వసంత కృష్ణప్రసాద్ ఓడించడానికే ఉమా కష్టపడతాడు. సో కాబట్టి ఇక్కడ వైసీపీ ఎడ్జ్లో అయినా సరే బయటపడుతుంది. జగ్గయ్యపేట వన్ సైడ్ మామూలుగా శ్రీరామ్ తాతయ్య లాస్ట్ మినిట్లో ఓటమి పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. తర్వాత విజయవాడ సెంట్రల్ వచ్చేసరికి ఇక్కడ మొన్నటిదాకా ఒక డ్రామా ఆడారు మల్లాది విష్ణు, ఇప్పుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరం. జొన్నవిత్తుల రామలింగేశ్వరం ఇండిపెండెంట్ దించింది ఎవరండి? ఎవరిని ఓడించడానికి దించారు? ఇక్కడ ఉమాని ఓడించడానికి దించారు, వెల్లంపల్లి సీన్ ఓడించడానికి. కాబట్టి ఇక్కడ జొన్నవిత్తులకి అక్కడ మొక్కలు మొలవు. సో ఇక్కడ పూర్తి స్థాయిలో విజయవాడ సెంట్రల్లో చివరి క్షణంలో అయినా సరే ఇక్కడ వెల్లంపల్లి సీన్ గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఓకే. అట్లాగే ఇక్కడ వర్లే రామయ్య గారు మాకు రేపు డీజీపీకి ఈయన వేస్తారు. అంటే ఇప్పుడు వాళ్ళు రాస్తున్నారు కదా, సిఎస్ని మార్చండి, డీజీపీ మార్చండి. సో మనకు డీజీపీ ఎవరంటే రేపటి రోజున వర్ల రామయ్య గారును సిఎస్ గారు కొల్లు రవీంద్ర గారు మనకు వాళ్ళేగా పెట్టేది. సో ఇక్కడ వర్ల రామయ్యకి కొడుకు ఇచ్చారు. ఇక్కడ పాపం 10 సార్లు ఎంపీ సీట్లు ఇచ్చిన ఆయనకి అవకాశం లేదు కాబట్టి ఏదో ఇక్కడ ఓడిపోయే సీటు కాబట్టి ఇక్కడ కైలే అనిల్ ఇక్కడ గెలుస్తున్నాడు. సో ఇక్కడ పెనమలూరు పెడన. సో పెడన సరే మనం వన్ సైడ్ టీడీపీ, అందులో నేను కాంప్రమైజ్ కాను. పెనమలూరులో కూడా జోగి రమేష్ కొంత ఎదురీత ఉంది. సో అక్కడ కూడా ఈ జోగి రమేష్కి ఉమాకి పడదు. ఓకే. సో ఇక్కడ ఈ రెండు ఆత్మసాక్షి ప్రకారం వాళ్ళు గెలుస్తున్నారు. రెండోసరికి కైకలూరు వైసీపీ, గన్నవరం కన్స్టిట్యూన్సీలో హీనపక్షం 2000 ఓట్ల మెజారిటీతో ఉన్న గన్నవరం బయటపడతాడు వంశీ. తిరువూరు, నూజివీడు ఇవి పూర్తి స్థాయిలో వైసీపీ. ఇక్కడ ఇందు మార్పు వచ్చింది అంటే లాస్ట్ 10 days బ్యాక్ కూడా కృష్ణా గుంటూరు జిల్లాలో వైసీపీ మనుగడ సాగించడం కష్టం అనుకున్నాం. ఎప్పుడైతే టీడీపీ వ్యూహాత్మకంగా ఎన్ఆర్ఐల్ని దించి వైసీపీకి ఓటైనటువంటి కుటుంబాలను వెధవలతో పోల్చారో ఇక్కడ ఈ కమ్యూనిటీ అంతా ఒకటైంది కాబట్టి మా కమ్యూనిటీ మిగిలిన కమ్యూనిటీ మొత్తం ఏకమైనాయి. ఈ మిగిలిన కమ్యూనిటీలు ఏకమైన తర్వాత వైసీపీ గ్రాఫ్ పెరిగింది. ఈ కృష్ణా జిల్లా ఈ 16లో 50-50 ఓకే ఛాన్స్ అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. ఓకే. సో గుంటూరులో మొత్తం 17 అసెంబ్లీ నియోజకవర్గాలై గుంటూరుకి సంబంధించి గురజాల టఫ్ ఫైట్, తాడికొండ టీడీపీ, చిలకలూరుపేట టీడీపీ, వినుకొండ టఫ్ ఫైట్, వేమూరు టీడీపీ, పొన్నూరు టీడీపీ, పెదకూరపాడు వైసీపీ, మాచర్ల వైసీపీ, సత్తెనపల్లి టీడీపీ, నరసరావుపేట వైసీపీ, గుంటూరు ఈస్ట్ వైసీపీ, తెనాలి వైసీపీ, మంగళగిరి టీడీపీ, బాపట్ల వైసీపీ, ప్రత్తిపాడు టఫ్ ఫైట్, గుంటూరు వెస్ట్ టఫ్ ఫైట్, రేపల్లె టీడీపీ. సో మొత్తం 17లో చారి గారు మెజార్టీ స్థానాల్లో టీడీపీ కనిపిస్తుంది. ఇక్కడ తాడికొండ తానేటి మా అమ్మాయి సుచరిత హోమ్ మినిస్టర్ మాజీ హోమ్ మినిస్టర్ ఇక్కడ ఎడ్జిలో బయటపడుతుంది. చిలకలూరుపేట టీడీపీకి వెళ్ళిపోద్ది, వినుకొండ వైసీపీ, వేమూరు టీడీపీ,
పొన్నూరు టీడీపీ, పెదకూరపాడు వైసీపీ, మాచెర్ల వైసీపీ, సత్తెనపల్లి రాత్రి 11 గంటల తర్వాత మోతాండం మారిందండి. నిన్న రాత్రి ఎందుకని? ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు అంబటి రాంబాబు వ్యక్తిగత జీవితం మీద మాట్లాడుకొచ్చారో, ఇక్కడ సత్తెనపల్లిలో గత 1 వీక్ బ్యాక్ మనం అంబటరావు ఓడిపోతున్నాడు అన్నదానికి పవన్ కళ్యాణ్ ఆక్సిజన్ ఇచ్చారు. ఇక్కడ అంబటి రాంబాబు ఓడిపోతున్నవాడు కూడా పూర్తి స్థాయిలో ఒడ్డున పడుతున్నాడు. నరసరావుపేట, గుంటూరు, తెనాలి, బాపట్ల, పత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఇవి పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మంగళగిరి అనేటువంటిది ఇది కీన్ కంటెస్టెంట్, ఎందుకంటే నేను ప్రచారం రావట్లేదు. ఎందుకు రావట్లేదు? వెళ్తున్నాడు కదా రోజు. సరే అండి, నేను 4 రోజులు ఉన్నానండి. ఇప్పుడు మార్నింగ్ ఇంకో చోట సబ్ పెడతాడు, సాయంత్రం మరీ అట్ట మీరు టీడీపీలో మాడకూడదండి. ఇప్పుడు 4 రోజులు అక్కడ ఉన్నా నేను. ఓకే, కనీసం క్యాన్వాస్ బండి కూడా తిరగట్లేదు. ఇప్పుడు లోకేష్ తరపున ఇంకోటి చూద్దామండి, గుంటూరు జిల్లాలో నిన్న నేను సుమారు 200 కిలోమీటర్లు జర్నీ చేశానండి. చూస్తున్నా కూటమి ఎక్కడన్నా కనబడుతుందేమోనని. జనసేన టీడీపీ జెండాలు కనబడుతున్నాయి కానీ ఎక్కడ బీజేపీ జెండాలు కనబడతలేదు. బీజేపీ వాళ్ళు రావద్దన్నారంట. ఎవరిని? ఇంకా పొత్తు ఎందుకు అంటే ఈ మొగుడేమో ఉత్తర పక్కన, ఆ పెళ్ళం దక్షిణ పక్కన తిరుగుతున్న మధ్యలో దొరలాడుతుంటారు వీళ్ళు. అంటే ఇక్కడ ఏంటి, ఈ రోజున బీజేపీ కూడా వ్యూహాత్మకంగా హిందూపురంలో మీటింగ్ పెట్టింది. సో అక్కడ వచ్చి మాడదాం. ఇక్కడ వచ్చేసరికి పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లా 17లో 9-8 అండి. 9 వైసీపీకి అవకాశం. లోకేష్ గెలుస్తాడు, గెలవడు. అక్కడ లేడీ గెలుస్తుంది, బీసీ గెలవనివ్వను, అంతే. నేను కూడా మేము చూస్తాను ఇవన్నీ చారి గారు, ఇవన్నీ ఆన్ నోట్ వీడియోలు ఉంటాయి. చక్కగా జాగ్రత్తగా లైబ్రరీలో పెట్టండి. ఒకటే గుర్తుపెట్టుకోండి సార్, ఒకటే గుర్తుపెట్టుకోవాలి, టీడీపీ కానీ జనసేన కానీ మీరేం చేయగలరో చెప్పుకున్న రోజున టీడీపీ బట్టగట్టగలుగుతుంది. మేము చేయలేని ఊహాత్మకంగా మేము చేస్తామంటే కనీసం మంగళగిరి ఎలాంటిది, మంగళగిరి పట్టణం ఎంత ఉంది, దాని వైశాల్యం ఎంత, అక్కడ ఓట్ బ్యాంక్ ఏంటి అంటే ఏ మాత్రం నాలెడ్జ్ లేకుండా కృష్ణ తాను ఉన్నటువంటి ఇంటి వెనకపక్క ఏమో తెలిగిపోయా. సరే అయితే ఎలక్షన్ ఎప్పుడో తెలిగిపోయా డేటు. ఏం మాకు కరం ఏంటండి వీళ్ళ మనకు రాజకీయ నాయకులు. మార్చి 3వ తారీఖు పోలింగ్ మంగళగిరిలో మార్చి 3వ తారీఖున. మీరు చాలా ఇంటర్వ్యూలు చేస్తారు, నేను చేస్తాను, ఒక్కోసారి మాట తడబడుతుంది, దాన్ని క్లారిఫై చేసుకోవాలి. సారీ, ఇప్పుడు మనం చదువుతుంటాం పొరపాటు సారీ అంటాం, సారీ నేను మార్చి 3 చెప్పాను కాదు మే 13 అని చెప్పుకుంటా, నష్టానికి ఆహారం తగ్గుతుంది అక్కడ. ఒకసారి ప్రకాశం జిల్లా చూద్దాం. ప్రకాశం జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చీరాలలో వైసీపీ గెలవబోతుంది, ఒంగోలులో టీడీపీ గెలవబోతుంది, కందుకూరులో టఫ్ ఫైట్, కొండేపిలో టీడీపీ గెలవబోతుంది, కనిగిరిలో వైసీపీ గెలవబోతుంది, దర్శిలో టీడీపీ గెలవబోతుంది, పర్చూరులో టీడీపీ గెలవబోతుంది, అద్దంకిలో టీడీపీ గెలవబోతుంది. ఇక సంతనూతలపాడులో టఫ్ ఫైట్, మార్కాపురం వైసీపీ, గిద్దలూరు వైసీపీ, ఎర్రగొండపాలెం వైసీపీ. సో ఇక్కడ ఇక ప్రకాశం జిల్లా వచ్చేసరికి మన 2019 ఫ్యాన్ వ్యూలో కూడా 7 సీట్లు వచ్చాయి వాళ్ళకి అప్పుడు. కాదు ఈసారి సమీకరణల మార్పు ఏంటంటే చీరాల ఓటు షేర్ మెజారిటీ తగ్గించగలుగుతాడేమో కానీ ఆమంచి కృష్ణమోహన్, సో అతను స్టెబిలిటీ అనేటువంటి పొలిటీషియన్, టీడీపీ కాసేపు అంటే ఎటు గాలి వీస్తే అటు. సో కొంతమంది వ్యక్తులు కొన్ని లెగ్స్ ఆ పార్టీకి కొంత ఇబ్బందికరంగా ఉంటాయండి. సో కాబట్టి ఇక్కడ గతంలో ఆమంచి కృష్ణమోహన్ అక్కడ ఓడిపోయినాడు, కానీ స్టేట్లో వైసీపీ ఫామ్ అయింది. 2014లో గెలిచాడు, పార్టీ ఫామ్ కాల. సో కాబట్టి ఇక్కడ చీరాల తన చంద్రబాబు నాయుడుతో సీనియర్ ఉన్నటువంటి పొలిటీషియన్ కరణం బలరాం. సో కరణం బలరామును తన కొడుకుని చీరాల్లో కనుక గెలిపించుకోకపోతే ఆయన జీవితంలో అది ఒక బ్లాక్ మార్క్. మన చంద్రబాబు నాయుడు తన కొడుకును గెలిపించుకోవడేమో కానీ పట్టుదల లేదేమో కానీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు కొడుకును ఆయనే ఓడిస్తాడు. కారణం ఏంటంటే వాడు అసెంబ్లీ ఇంకా గోల్ ఎక్కువ అవుద్ది. సో కాబట్టి ఇక్కడ చీరాల ఎడ్జ్లో అయినా సరే టోటల్గా వైసీపీకి అవకాశం ఉంది. రేపల్లి అనగానే సత్యప్రసాద్, చీరాల, ఒంగోలు వచ్చేసరికి టైట్ ఫైట్. కానీ అక్కడ మొన్న ఒక మీటింగ్ జరిగింది లోకేష్ గారితో, ఆయన ముఖాముఖి పెడితే పాప అక్కడ ఎవరు జనం లేరు. ఈయన ఏదో ర్యాంప్ పెట్టారు నడుద్దామని, కాస్త అటు ఇటు నడుద్దామని పోయాడు, పోయి వెనక్కి వచ్చేసాడు. ఆయన ఏం చెప్తాడంటే పిల్లలకి సెలవులు ఇచ్చారు, లేకపోతే హాల్ నిండిపోయేది, అంటే పబ్లిక్ రాలేదని కదా. సో ఇక్కడ
ఒంగోలులో కనుక టీడీపీ గెలవాలంటే టీడీపీ అధిష్టానంలో ఆ ప్రాంతానికి ప్రచారం పోకుండా ఉంటే అక్కడ దామచర్ల జనార్దన్ గెలుస్తాడు. బాలినేని ఓడిపోతాడంటే అది కొంచెం నెగిటివ్. బాలినేని ఓడిపోవడానికి అక్కడ తనకు తాను చేసిన స్వయంకృత అపరాధమే. సో రిలైజ్ అయ్యి, కాకపోతే అంటే అక్కడ 33,000 మందికి ఆయన ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. అది ఏదన్నా సహకరిస్తే ఒంగోలు బయటపడతాడు. ఏదైనా సరే ఇది టైట్ ఫైట్, ఇక ఎడ్జ్ కాదు, టైట్ ఫైట్, కీన్ కంటెస్టెంట్ కాబట్టి ఛాన్స్ ఒంగోలులో మార్పు వస్తుందా అనుకుని ఒక ఆశాభావం అయితే ఉంది. సో కందుకూరు వచ్చేసరికి వైసీపీ వెళుతుంది. సో వైసీపీ మార్పు వచ్చింది. కొండేపు వచ్చేసరికి ఇక్కడ ఆదిమూలం సురేష్. సో 2000 ఇప్పటి వరకు ఆ కొండేపులో టీడీపీ జెండా తప్పితే ఇంకో జెండా ఎగరలేదు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా. సో కాబట్టి ఈ కొండేపి ఈసారి టైట్ ఫైట్ అవుతుంది. ఇది ఎడ్జి కాదు, టైట్ ఫైట్లో కూడా కొత్త ఆదిమూలంకి కాస్త అక్కడ ఎదురుగాలే. ఓకే, సో టీడీపీకి అవకాశం, ఎడ్జిలో అవకాశాలు ఉంటాయి. కనిగిరి వచ్చేసరికి వైసీపీ, ఇంకా ఎడ్జి లేదు, డైరెక్ట్ ఏది. తర్వాత వచ్చేసరికి దర్శి, ఇది అవతల పక్క లేడీ అని వస్తుంది. కానీ ఇక్కడ ఈ దర్శి వచ్చేసరికి బూచేపల్లి సుబ్రహ్మణ్యకి పర్మనెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. నిన్నటి రోజున తీసుకున్నటువంటి కొంత ప్లాన్స్ చూస్తున్నట్టయితే టీడీపీ నుంచి కొంతమంది వ్యక్తులు లక్ష్మి గారి నుంచి బయటపడి దర్శికి ఇతను సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మేము గ్రౌండ్లో తిరిగినప్పుడు ఒకవేళ టీడీపీకి కనుక ఎర్ఐఎస్ లొంగి కనుక అతని పేరండి మనకు ఎక్స్ఎమ్మెల్యే ఆయన కనుక ఇచ్చినట్లయితే ఇక్కడ దర్శి ఇతనికి కష్టం అయ్యేది. కానీ గొట్టిపాటి లక్ష్మి ఇవ్వడం ఒక మైనస్ అక్కడ. కాకపోతే ఇక్కడ వస్తున్న గొట్టిపాటి లక్ష్మికి అద్దంకి గొట్టిపాటి రవికుమార్ కొంత ఆర్థికంగాను కొంత పబ్లిక్ని వెళుతున్నట్టుగా కొంత ప్రచారంగా వచ్చింది. అయినప్పుడు కూడా దర్శి ఎడ్జి కాదు, పూర్తి స్థాయిలో వైసీపీకి అవకాశం ఉంటుంది. బూచేపల్లి శివప్రసాద్ గెలుస్తాడు. అక్కడ బూచేపల్లి శ్రీనివాసరెడ్డి గెలుస్తున్నాడు, బూచేపల్లి వెంకాయమే గెలుస్తుంది, శివ కాదు అక్కడ. ఎందుకంటే ఆ దర్శిలో ఆ కుటుంబం కొన్ని 100 మంది కుటుంబాలకు సహాయం చేస్తుంది. సో ఇంకా అది అక్కడ ఆయన ఓడిపోయాడు అంటే వైసీపీ ఓడిపోయినట్టు లెక్క. రెండవది పర్చూరు వచ్చేసరికి మనం అక్కడ ఎడం బాలాజీ పూర్తి స్థాయిలో అక్కడ బలం లేని వ్యక్తి. సో ఇదే ప్లేస్ ఏ ఎన్ఆర్ఐకి కానీ కొత్త వ్యక్తి ఇచ్చారో గెలిచేవాడు. అద్దంకి వచ్చేసరికి ఇది వన్ సైడ్ గొట్టిపాటి రవి. ఎందుకంటే ఈయన వ్యక్తిగతంగా కలిసాం, హనుమంతుడిని కలిసాం, నా మీద నాకే నమ్మకం లేదండి అని ఆయన పబ్లిక్ కలవనే బద్ధకం. అటువంటి వ్యక్తికి ఎలా సీట్ ఇచ్చారు? యాక్చువల్ గెలిచే ప్లేస్లో ఆ చైతన్యకి ఇచ్చితే గెలిచేవాడు అక్కడ. సో ఇక్కడ గొట్టిపాటికి ఎదురుగాలనుకున్నాం, సో దానికి అవకాశం ఆయన ఇచ్చాడు. సో ఓవరాల్గా 12 స్థానాల్లో 7 నుంచి 8 స్థానాలు వైసీపీకి అనుకూలంగా ఉంది. సో నెల్లూరులో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సర్వేపల్లి వైసీపీ గెలవబోతుంది, ఉదయగిరి వైసీపీ గెలవబోతుంది, వెంకటగిరి టఫ్ ఫైట్, కావలి వైసీపీ గెలవబోతుంది, గూడూరు టీడీపీ గెలవబోతుంది, సుల్లూరుపేట వైసీపీ గెలవబోతుంది, ఆత్మకూరు వైసీపీ గెలవబోతుంది, కొవ్వూరు టీడీపీ గెలవబోతుంది, నెల్లూరు సిటీ టీడీపీ గెలవబోతుంది, నెల్లూరు రూరల్ టీడీపీ గెలవబోతుంది. అంటే ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 4 టీడీపీ గెలవబోతుంది, 1 మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చారు. సరే, ఇది కొంచెం క్వైట్ డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ నెల్లూరు రూరల్లో కోటరెడ్డి సేదారెడ్డి మెజార్టీ ఎంత 2019లో? సరే, ఎంతైనా కానివ్వండి సీటు గెలుస్తున్నాడు. 2014లో ఎన్ని ఓట్లతో గెలిచాడు? 200 గెలిచాడు. ఇక్కడ ఎక్కడో అటకెక్కిన కింద దించి పదవి ఎక్కించి పదవిలో ఎమ్మెల్యేని చేస్తే ఈయన మాట్లాడిన మాట్లాడండి. పబ్లిక్ రాజకీయ నాయకుడు పార్టీ మారినంత మాత్రం ఓటర్ మారడని అనే గుణపాఠం చూడడానికి నెల్లూరు రూరల్లో వైసీపీ ఆదాల ప్రభాకర్ గెలుస్తున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, రాజకీయ చరిత్రలో కొన్ని హ్యాండ్స్ ఉంటాయండి. ఆదాల ప్రభాకర్ 2014లో ఏ పార్టీలో ఆయన ఎంపీ చేశాడు? అదే టీడీపీ గెలిచింది. నేను అందుకే చెప్పాను, ఆదాల ప్రభాకర్ని కనుక ఏ పార్టీ కాపాడుకుంటుందో ఆ పార్టీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలుస్తున్నాడు. నెల్లూరు సిటీ ఇది ప్రతిష్టాత్మకమైనటువంటి సీటు, ఒక మైనారిటీ, ముస్లిం మైనారిటీ. సో ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఎక్కడ? నెల్లూరు టౌన్లో. సో ఎప్పుడైతే మనకు ఫత్వా వీళ్ళు జారీ చేశారో ఇక్కడ కేవలం ఇదే కదా, ఒక ముస్లింకి ఇచ్చాడనేటువంటి అహంతోనే కదా ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ మారింది. అంటే ముస్లిమ్స్ ఎమ్మెల్యేలు కాకూడదా? బడుగులు పెద్దవాళ్ళు కాకూడదా? మీ రెడ్ల కింద బాత్రూమ్ కడుతూ కూర్చోవాలి వీళ్ళు. సో కాబట్టి ఇక్కడ అహంకారానికి
అహంభావానికి మధ్య జరిగే పోటీ ఇక్కడ. సో కాబట్టి నెల్లూరు సిటీ కూడా మళ్ళీ మరొకసారి నారాయణ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. సో ఇది మీద డౌట్. ఇది కోవూరు ఉంది. కోవూరులో ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబానికి అది పెట్టని కోట. వాళ్ళ నాన్నగారు టీడీపీ అయ్యా నుంచి కూడా వస్తుంది. సో కాబట్టి ఈసారి తగుదనమ్మా అని చెప్పి పెద్ద ముత్తైదులా వచ్చి నేను పోటీ చేస్తానంటే అక్కడ కాదు. ఇదే ప్రశాంత్ రెడ్డికి ఢిల్లీలో టీటీడీ బోర్డు మెంబర్స్ ఇచ్చి ఓ పదవికి ఇచ్చారు. ఆ విశ్వాసం లేకుండా నువ్వు ఎక్కడుంది కూర్చోబెడితే కేవలం ఒక ముస్లిం కోటి ఇచ్చారని ముస్లింని ద్వేషించి నువ్వు మార్చారు. సో కాబట్టి ఇక్కడ కోవూరులో కూడా బయటపడడానికి అవకాశాలు వైసీపీ అవకాశాలు ఉన్నాయి. ఆత్మకూరు, సూళ్ళూరుపేట, గూడూరు కూడా మ్యాక్సిమం కవర్ అవుతుందండి. ఈ 1 వీక్లో చేంజ్ అయ్యింది. ఈ వెంకటగిరి కింగ్స్టన్లో మనకు జనార్దన్ రెడ్డి కొడుకు ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో ఒక రకంగా చెప్పాలంటే నెల్లూరు 10లో 8 సీట్లు వైసీపీకి వస్తే 2 ఎడ్జిలో ఏదైనా జరగచ్చు. ఓకే. కడప ఒక్క ప్రొద్దుటూరు మాత్రమే టీడీపీకి ఇచ్చారు, మిగతా అన్ని వైసీపీకి ఇచ్చారు. మనం చెప్పుకున్నది అదే. ప్రొద్దుటూరు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో అక్కడ వ్యతిరేకత ఉంది. అయితే అక్కడ గతంలో మనకు ప్రవీణ్ అనే అతనికి ఇస్తానని చెప్పన్నారు. ఇదే పొద్దుటూరులో ప్రవీణ్ అనే వ్యక్తి 10 సంవత్సరాల నుంచి గడప తిరిగాడు. జగన్ కోసం తిట్టి జైలుకి వెళ్ళాడు. ఇక్కడ అతనికి ఇచ్చినట్టయితే ఒక రకంగా ఉండేది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వరదరాజు రెడ్డి గారు ఇతని మీద సో కాదు యాంటీ కన్ఫిడెన్స్ టీడీపీ ఉంది, వైసీపీ మీద ఉంది. సో ఇక్కడ పొద్దుటూరు డౌట్ఫుల్. అదర్వైజ్ 9 కమలాపురం టైట్ అవుతుందండి. కమలాపురం కొద్దిగా టైట్. మైదుకూరు ఆయన రఘురాముడు బయటపడతాడు. సో కాబట్టి 9 కడప. మొత్తం కర్నూలు 14 ఉన్నాయి. 14లో ఒక్క బనగానపల్లి టీడీపీకి ఇచ్చారు, కర్నూలు టీడీపీకి ఇచ్చారు, మిగతా మొత్తం వైసీపీకి ఇచ్చారు. సో ఇప్పుడు నేను వస్తా బనగానపల్లి ఎమ్మెల్యేతో మాట్లాడాను. 2014లో అక్కడ వైసీపీ గెలవదన్నారు, నేను గెలిచాను. 2019 అన్ని సర్వేలు వైసీపీ గెలవదన్నారు, నేను గెలిచాను. ఈసారి కూడా 15,000 ఓట్లతో నేను గెలుస్తున్నాను గురుగారు, మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ధైర్యంగా చెప్పాడు. అంటే ఇక్కడ బనగానపల్లిలో బీసీ జనార్దన్ రెడ్డి ఓడిపోతున్నాడు. రెండోది వచ్చేసరికి ఇక్కడ కర్నూలు వచ్చేసరికి ఇది టీడీపీ. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా ఎంపీ గారు అబ్బాయి టీజీ వెంకటేష్ కుమారుడు కొడుకున్నాడు. సో అది మనం ఇంతియాజ్ గారు కొత్త ప్రాంతం, సో కొంత ఇబ్బందికర వాతావరణం. కర్నూలు మాత్రం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఓకే. సో అనంతపూర్లో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పెనుగొండ టీడీపీ గెలవబోతుంది, ఉరవకొండ టీడీపీ గెలవబోతుంది, రాయదుర్గు టీడీపీ గెలవబోతుంది, సింగనమల టఫ్ ఫైట్ ఉంది, కళ్యాణదుర్గం టఫ్ ఫైట్ ఉంది, హిందూపూర్ కూడా టఫ్ ఫైట్ ఉంది. సో ఏంటి 14లో మొత్తం 3 అయితే క్లియర్గా ఉన్నాయి, 3 టఫ్ ఫైట్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఉరవకొండ ఇందాక చెప్పిన ఆదల ప్రభాకర్ ఎట్టగో ఉరవకొండలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి, అక్కడ 100% పయ్యావుల కేసు గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ మీద చంద్రబాబు గారి కళ్ళు తెరిపించాడు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఊహలు ఉన్నాయో వాటంటే మద్దతు ఇచ్చాడు. రెండోది ఉరవకొండలో కనుక టీడీపీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది. సో కాబట్టి ఉరవకొండలో వైసీపీ గెలవకూడదని, పయ్యావుల కేసు గెలవాలని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తున్నాను. సో ఇక్కడ సరికి పెనుగొండ వచ్చేసరికి ఉషాశ్రీ చరణకి ఇచ్చున్నారు. సో అది టీడీపీకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. తర్వాత హిందూపురం వచ్చేసరికి స్వామీజీ రూపంలో ఎఫెక్ట్ బాగా పడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే వైసీపీ అట్లా స్వామీజీ వర్సెస్ బాలకృష్ణ. సో కాబట్టి అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు ఉంటాయి. కానీ బాలకృష్ణ ఓటమి ఎవరు చేస్తుందంటే ఒక సన్యాసి చేతిలో ఉంది. సరే చూద్దాం అది కూడా అక్కడ ఎంత ఇంపాక్ట్ ఉంటుందండి. మొత్తం చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో కూడా 14 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 అసెంబ్లీ నియోజకవర్గంలో కుప్పం టీడీపీ గెలవబోతుంది, పలమనేరు టీడీపీ గెలవబోతుంది, పీలేరు టీడీపీ గెలవబోతుంది, శ్రీకాళహస్తి టఫ్ ఫైట్, నగరి టఫ్ ఫైట్, చిత్తూరు టఫ్ ఫైట్. గారు చంద్రబాబు గారు గెలుస్తానంటున్నారు సర్వే. ఎడ్జ్ ఫర్ టీడీపీ అలయన్స్ అవునా? మరి ఇక్కడ వీళ్ళు చాలా తెలివిగా పదాలు ఉపయోగించారు. కీన్ కన్స్టెంట్ అంటున్నారు, ఎడ్జ్ అంటున్నారు. గెలుపు అంటే చెప్పట్లేదుగా. ఒక సర్వే సంస్థ ఈ ప్రాంతంలో ఈ పార్టీ గెలుస్తుందని చెప్పాలి. ఒక పేరు మోసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ తగ్గుతోంది అన్నప్పుడు ఎస్
నరసింహాచారి ఇది కరెక్ట్ అనిపించింది నాకు. సరే అదే. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నారు. దాన్ని నేను కంకణబద్ధుడే ఉన్నా. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక కుప్పంలో గెలిస్తే దట్ సెకండ్ డే టీడీపీ పార్టీ ఆఫీస్ అందరికీ వచ్చినంత టీ పంచే పని చేస్తాను నేను. రెగ్యులర్ డ్యూటీ చేస్తాను, ఉచితంగా 1 సంవత్సరం పాటు సర్వీస్ చేస్తాను. చెప్పండి, ఇప్పటిదాకా నేను చెప్పానండి, ఒక 60 సర్వేలు నేను చదివా. ఇప్పటిదాకా 60 నుంచి 100 సర్వేల మధ్యలో చదివా. ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడికి మెజార్టీ తగ్గుతుందని ఓకే, దాన్ని నేను ఒప్పుకుంటా. అక్కడ కొంత భరత్ బాగా స్ట్రాంగ్గా పనిచేశాడు, అక్కడ కన్సిస్టెన్సీ ఉంది. చంద్రబాబు నాయుడిని ఓడించే స్థితి మాత్రం అక్కడ లేదని చెప్తున్నాను నేను. 60 మంది మెజార్టీ తగ్గుతుంది అన్నారు, వాళ్ళు చెప్పలేదు, నేను చెబుతున్నా. వాళ్ళు చెప్పి చెబుతున్నాను. సో ఓడిపోతారు అంటారు, 100% ఓడిపోతున్నారు. సరే చూద్దాం, ఓడిపోతారు. అట్టకు వచ్చేసరికి ఇక పీలేరు, సో పల్లమని, ఈ 3 వాళ్ళకి పోతాయి. సో చిత్తూరు జిల్లాలో నగరి, నేను వెళ్ళొచ్చాక చెప్పే అమ్మాయి, నేను రోజా గారిని అమ్మాయి అని పిలుస్తా, ఎందుకంటే మా అక్క అమ్మాయి. వెళ్ళాను, 1 అరగంట సేపు కూర్చొని మాట్లాడే అమ్మాయి, వ్యతిరేకంగా ఉంది కదా, నువ్వు ఈ పని చేయి, గెలుస్తున్నావు. కనీసం 500 ఓట్లతోనే రోజా బయటపడుతుందండి. 500 ఓట్లతోనే రోజా బయటపడుతుంది, గెలుస్తుంది. సో చిత్తూరు జిల్లాలో 11 కన్ఫామ్గా ఉన్నాయి, 11 కన్ఫామ్గా వైసీపీకి ఉన్నాయి. సో చూద్దాం, మొత్తం టోటల్ వైసీపీకి 95 ఇచ్చారు చారి గారు, టీడీపీకి 54 ఇచ్చారు, 26 టఫ్ ఫైట్ ఇందా మనం చూసినట్టు. సో మీ వ్యూ ఎలా అనిపిస్తుంది? ఇదైతే కన్ఫామ్ 95 కన్ఫామ్ సీట్లు, ఇంకెన్ని యాడ్ అవుతాయి అనుకుంటున్నారు? 107 నుంచి 112, 115కి వస్తాయి. 107 నుంచి ఖచ్చితంగా అయితే అంటే ఇది ఈ లెక్క ప్రకారం చూస్తుంటే గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అయిపోద్ది, నో డౌట్. దాంట్లో జూన్ 6వ తారీఖు అధ్యక్ష అనాల్సిందే జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్ అనే నేను, అంతే. ఇంకా ఓకే. సో ఇంక ఏమైనా చేంజెస్ చెప్తారా చంద్రబాబుకి ఏమన్నా? అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడికి గణనీయంగా సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే నేను ఒక అనలిస్ట్గాను, ఒక ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్లయితే తన యొక్క పరిధి కొంతమేర ఇదే సర్వేలో కనుక చంద్రబాబు నాయుడు గారు జనసేనతో పొత్తు లేకుండా ఉన్నట్లయితే, జగన్మోహన్ రెడ్డి గెలిచేవాడు కాదు. ఓకే. 136 సీట్లు టీడీపీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చేది. ఓకే. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ని కలుపుకొని బీజేపీతో కలిశారో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ అక్కడి నుంచి క్రమేణా 136 నుంచి 35 భాగం పడిపోయింది. ఇక్కడ ఏమైంది, వీళ్ళకి 6 నువ్వు 16 అయింది ఇక్కడ. సరే చూద్దాం. మొత్తం ఇక్కడైతే చంద్రబాబు నాయుడు చారిత్ర తప్పు ఏంటంటే జనసేనతో పొత్తు పెట్టుకోవడమే బాబు గారు ఇస్తున్న చారిత్రాత్మక తప్పు. ఎందుకే కదా పవన్ కళ్యాణ్ కానీ అచ్చెన్నాయుడు గారు అందరూ ఏమంటున్నారు, లోకేష్ ఏమంటున్నాడు, ఒంటరిగా పోదామనుకున్నారు, అతని పిల్లాడు మాట వినలేదు, అచ్చెన్నాయుడు గారి మాట వినలేదు. ఇప్పుడు ఏమవుతుంది, ఎంత కష్టం అవసరం, ఆ కష్టం తెచ్చుకున్నారు కదా. సో ఓవరాల్గా అంటే ఈ కూటమి ఎఫెక్ట్ గ్రౌండ్లో ఎక్కడ మనకు కనబడతలేదు కాబట్టి, సో సంక్షేమ పథకాలు అర్బన్ రూరల్ ప్రాంతాలు, అందులో మే 13వ తారీఖు పూర్తి స్థాయిలో ఎండలు ఉంటాయి. సో అర్బన్ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. సరే చూద్దాం అది ఎంత. సో ఓవరాల్గా 107 నుంచి 115 మధ్య అవుతుంది. ఇంకా ఏదన్నా తారుమారైతే 26లో కూడా కలిసినా ఆశ్చర్యపోకర్లేదు. ఇంకా 50 కూడా తగ్గచ్చు. ఎంత తగ్గుతాయో చూద్దాం. సో మొత్తం ఆత్మసాక్షి సర్వే ప్రకారం ఆత్మసాక్షి ఇచ్చినటువంటి రిపోర్ట్ చూసుకుంటే 95 ఖచ్చితంగా వైసీపీ గెలవబోతుంది, 54 కూటమి గెలవబోతుంది, 26 సీట్లలో చేంజ్ ఓవర్ కలుగుతుంది. అంటే ఈజీగా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సినటువంటి 88 సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ 88 సీట్లని ఈజీగా గెయిన్ చేస్తున్నాడు. మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు అనేది మాత్రం క్లియర్గా ఆత్మసాక్షి సర్వే ఇచ్చినటువంటి రిపోర్ట్లో మనకు తెలుస్తుంది. సో చారి గారు థ్యాంక్ యూ. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.